హాయ్ మామ, ఈ రోజు మనం మింగబోయేది ఇన్స్టాలో రీల్స్ పేరుతో రోత పుట్టిస్తూ ఎక్స్పోజింగ్ వీడియోలు చేస్తూ రాడ్ సింగిల్స్ కి కరువు బ్యాచ్ కి నేత్రానందం ఇస్తున్న చుక్కల్ని. నాగశ్విన్ గారు, మీరు నెక్స్ట్ లెవెల్ స్టోరీ టెల్లర్. ఎవ్రీబడి అందరికి చూపుతో ఎదుటి వ్యక్తిని కట్టివేయగల దృష్టి వశీకరణలోనూ నిష్ణాతుడని ప్రజలు గ్రహించే తరుణం ఆసన్నమైంది. ఓకే మామ, మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఈ చుక్క ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఎక్స్పోజింగ్ మామూలుగా ఉండదు మామ. 60 ఏళ్ళ ముసలానికి కూడా టైం లేచి నుంచి ఉంటుంది, అలాంటి ఎక్స్పోజింగ్ ఇస్తుంటది ఈ చుక్క అందరికి. సో నేనేం చెప్తున్నా అంటే హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికి చెప్తున్నా. ఇదేంటి ఇదెందుకు డైరెక్ట్ గా చూపించేయి, మా వాళ్ళు కూడా ఖుషి అవుతారు. నీ ఫాలోవర్స్ నీ వ్యూవర్స్ అందరూ ఖుషి అయిపోతారు. చూపి మళ్ళీ ఇంతెందుకు ఇంత షేక్ 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 ఆడిస్తాను రా. పెంచగా నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా? ఇది వ్యాపారం. ఆ ఎక్స్పోజింగ్ రోత్ అనుకుంటే ఈ చుక్క ఇంకో డైలాగ్ వస్తుంది మామ. వీడియో ఎవ్రీ వీడియో స్టార్టింగ్ ఒక్కటే డైలాగ్. హే గైస్ అందరికి కాఫీ గీ కాఫీ. హే గైస్ అందరికి ఓ నీ అబ్బా ఆపరదే. ఇప్పుడు ఇది ఆ డైలాగ్, ఇది ఆ డైలాగ్. రోత పుట్టట్లేదా నీకు? చెత్తనా నిన్ను తిడతానికి గాలిగాడిని నా దగ్గర బూతులు అయిపోయి కదరా. నా మాట అనరా. ఒక్కసారి నీ వీడియోలు నువ్వే ఆగకుండా ఒక 10 వీడియోలు చూడు. రోత పుట్టకుంటే ఇప్పుడు చెప్పు, అంత గ్లీజ్ వీడియోలు అంత క్రింజీ వీడియోలు ఉంటాయి నీవి. హే గైస్ అందరికి హే గైస్ అందరికి. సో నేను ఏం చెప్తున్నా అంటే సరే ఈ చుక్క ఎలాగో అలా అయిపోయింది, ఎలాగో అలా అడ్జస్ట్ అయ్యి స్కిప్ చేద్దామని పైకి అలా లేపాను మామ, అంతే. ఇంకో చుక్క వచ్చింది. ఎవ్రీ వీడియో ఇలాగే ఉంటది, కింద ఇలాగే ఉంటది. ఒకసారి చూడండి మీరు కూడా. బట్ మీరు ఇట్లా ప్రభాస్ గారిని పెట్టినప్పుడే ఎందుకు? చూడు నాయనా, కొట్టుకో కానీ బలిసి కొట్టుకోకుండా ఆయన రట్ట గుడిసిపోతావు. ఇలా పెడితేనే కదా మామ పండ్లు కనిపించేది. ఈ చుక్క టాలెంటే అది. ఏ వీడియో చూసుకున్నా కూడా సేమ్ టాలెంట్. సండే కదా, బోర్ కొడుతుంది, అట్లా బయటకు వెళ్ళొస్తాను. కంచమేంటి ఎంత ఉంది? ఈ చుక్క కూడా సేమ్ టు సేమ్ మామ. ఎక్స్పోజింగ్ తో పాటు స్టార్టింగ్ లో డైలాగ్ వస్తుంది, సేమ్ ఎక్స్ప్రెషన్స్, సేమ్ ఎక్స్పోజింగ్, సేమ్ డైలాగ్. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. ఆ వీడియోలు చూసిన తర్వాత, వ్యూస్ చూసిన తర్వాత మన కర్వ్ బ్యాచ్ ఎంత పెద్ద సంఖ్యలో ఉందో అప్పుడు అర్థమైంది మామ. మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా. ఏ వీడియో చూసుకున్నా కూడా మిలియన్స్ లో వ్యూస్. ఇంత కరువులో ఉన్నారంటారా మీరు? అంటే అది అరే ఈ ఫ్లవర్స్ ఎంత క్యూట్ ఉన్నాయి మాట్లాడుతాం అందరికి. సో నేను ఏం చెప్తున్నా అంటే హ్యాపీ ఇండిపెండెన్స్. దెంగేస్తాను. కర్వ్ బ్యాచ్ కేవలం ఆ ఎక్స్పోజింగ్ కోసమే ఆ వీడియోలు చూస్తున్నారు తప్ప కరెక్ట్ గా సరిగ్గా చెప్తే వాళ్ళ ఫేస్ కూడా సరిగ్గా గుర్తుండదు మామ. అన్ని గుర్తుంటాయి. నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావు నువ్వు? వీళ్ళిద్దరి ఎక్స్పోజింగ్ వీడియోలు ఆగకుండా 10 నిమిషాలు చూస్తే చాలు మామ. ప్రతి సింగిల్ రాడ్ కూడా 5 నిమిషాలకు ఒకసారి బాత్రూమ్ లోకి వెళ్ళి అలా బట్టలు ఇప్పి చూపించడానికి వాళ్ళకి ఎలాగో సిగ్గులేదు. కనీసం మనమైనా మారుదాం మామ. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పారు. ఇప్పటి నుంచి అందరూ ప్రమాణం చేయండి, ఇక నుంచి ఇలాంటి గలీజ్ వీడియోలు, నింజా వీడియోలు, ఎక్స్పోజింగ్ వీడియోలు చేయనండి. ప్రతి ఒక్కరు మాట ఇయ్యండి మామ. మళ్ళీ అమ్మాయి మొహం చూడను. అది ఈ మార్పు మామ నేను కోరుకుంది. ఇప్పటి నుండి ఇలాంటి రోత వీడియోలకు మీరందరూ స్వస్తి పలకాలని నేను కోరుకుంటున్నా. ఓ విషయం మామ, మనలో మన మాట, ఇంకా ఇలాంటి ఎక్స్పోజింగ్ రీల్స్ చేసే అమ్మాయిలో ఎవరైనా ఐడియల్ ఉంటే నాకు తప్పదు కింద పర్సనల్ గా కామెంట్ చేయండి. నువ్వు నేను దేక్కున్నాను. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్ గా ఉన్నాడు. ఇప్పటి నుండి ఇలాంటి క్రింజ్ వీడియోల్ని మీరు ఎంకరేజ్ చేయకూడదు. అది ఫేక్. ఇది నా మాటే శాసనం. నాకేం కనపట్టలేదు.
టైం ఎక్కువైపోయింది మామ. 7 పనులు ఆడ దేవుకోండి. ఇలాంటి క్రింజ్ వీడియోల జోలికి అయితే అస్సలు వెళ్ళకండి. ఎక్స్పోజింగ్ జోలికి వెళ్ళి అనవసరంగా మీరు బాత్రూంలో పని చెప్పి మీరు టైం వేస్ట్ అయితే చేసుకోకండి. పోయి 7 పనులు ఆడ దేవుకోండి, పోయి చదువుకోండి. నాకు మాత్రం ఏదైనా ఐడియా ఉంటే బాగుంది. ఎన్నిసార్లు కొట్టినా చావని పావురా నువ్వు.